హలో అండి. ఈరోజైతే బ్లౌజ్ కుట్టడం చూపిద్దామనుకుంటున్నాను. పూర్తిగా ప్రిన్సెస్ కట్ అండ్ బ్యాక్ వచ్చేసి బటన్ మోడల్లో అయితే వచ్చింది, కుట్టమన్నారన్నమాట నా కస్టమర్స్. అయితే ఆ మోడల్లో ఈ బ్లౌజ్ అయితే కుట్టడం చూపిద్దామనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు ఒక వీడియో ఫ్రంట్ భాగం అయితే చూపించాను, ఈ క్రాస్ ప్రిన్సెస్ కట్ ఎలా కుట్టాలో. అందుకని ఇంకా ఫ్రంట్ భాగం అంత ఇంపార్టెంట్గా చూపించడం లేదు, కానీ వెనకాల భాగం అయితే ఇగోండి ఇలా బటన్ వచ్చింది. బటన్ పెట్టాలి. అయితే నేను దీనికి సేమ్ మనకి పైపింగ్ కట్టే కాకుండా ఓన్లీ క్రాస్ పీసెస్ తోటే మెడ అయితే వేసేస్తున్నాను. అసలు ఇది పైపింగ్ చేస్తే బాగుంటుంది, మనకి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వేయాలి కాబట్టి పైపింగ్ చేయడం లేదు. ఇలా క్రాస్ ముక్కలు లాంటివి తీసుకుని మనం చుడిదారుగా మెడకి కుట్టుకుని అక్కడక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చిన తర్వాత మడత పెట్టాలి. ఇలా లోపలికి హోల్డ్ చేసుకోవాలి, డబుల్ హోల్డ్ చేసేయాలి. ఇంక ఇది చేతి కుట్లు కట్ట కాకుండా ఇంకా డైరెక్ట్గా కుట్టుతోటి సరిపోతుంది. కొంచెం ఇక్కడ కార్నర్స్ కట్ చూసుకుంటే సరిపోతుంది కుట్టేటప్పుడు. సేమ్ రెండోది కూడా అలాగేనండి. బాల్ లెంత్ వీడైపోతుందని కొంచెం స్పీడ్ అనేది పెట్టేశాను అనమాట. ఆల్రెడీ మీకు కొంచెం టచ్ ఉందనుకోండి, మనకి ఇలా ఎంత స్పీడ్ పెట్టినా సరే అర్థమైపోతుంది. కొత్త వాళ్ళకంటే కష్టం, కానీ లెంత్ వీడి చేయకూడదు అనేసి నేను స్పీడ్ పెట్టాను. ఇలా కుట్టు అయితే మడత పెట్టేసి లోపలికి వేసేయాలి. ఇలా మనకి పైన బటన్ వస్తుంది. కింద భాగం వచ్చేసి మేము ఉక్సి పట్టి కజ్జపట్టి మనం బ్యాక్ సైడే వచ్చింది కాబట్టి ఉక్సి పట్టి కజ్జపట్టి అయితే టిచ్ చేస్తున్నాను. ఉక్సి పట్టి రెడీ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి కజ్జపట్టి అన్నమాట. తర్వాత మనకి స్ట్రైట్గా నడుముకి అయితే ముక్కలు అతుక్కుని స్ట్రైట్ లోపలికి హోల్డ్ చేసుకుని కుట్టేసుకోవడమే. మనకి బ్యాక్ సైడ్ అన్నది రెడీ అయిపోయింది. ఫ్రంట్ అన్నది ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మీకు ఒక షార్ట్ కట్లో అంటే ఒక భాగం వైపు చూపిస్తున్నాను అన్నమాట. ఆల్రెడీ నేను ఇట్లకి గమ్ము పెట్టాను కాబట్టి కలిపి పని లేకుండా డైరెక్ట్గా మనం టిచ్చింగ్ ప్రాసెస్లోకి వచ్చేసాను. కటింగ్ చేసుకునేటప్పుడే నేను గమ్ము పెట్టి అతకేసుకున్నాను అనమాట, లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఇంక అందుకని నాకు కొంచెం ఈజీ అయింది, టైం నాకు సేవ్ అయింది, మీకు చెప్పడానికి కూడా నాకు ఈజీ అయిందనమాట. మరి వీడియో ల్యాగ్ చేయకుండా నేను బాగా ఫాస్ట్ అయితే పెట్టేశాను. నడుం దగ్గర కూడా సేమ్ ఒక ముక్క వేసేసి ఇలా కుట్టి లోపలికి హోల్డ్ చేసి మళ్ళీ వెనక్కి మడత పెట్టి కుట్టేస్తే మనకి నడుం బెల్ట్ ముక్క కూడా రెడీ అయిపోతుందండి. మెడకి కంపల్సరీ మళ్ళీ క్రాస్ అయితే ముక్కలు ఉండించుకోవాలి. క్రాస్ పీస్ మాత్రమే వేయాలి మెడకి, చుంచులు రాకుండా ఉండాలంటే. కుట్టిన తర్వాత అక్కడక్కడ టక్స్ ఇచ్చేసి వెనక హోల్డ్ చేసేలా డబుల్ హోల్డ్ అయితే చేయాలండి. ఇంకా డైరెక్ట్గా మనకి చేత పని లేకుండా ఇంక కుట్టే మనకి ఆధారం ఉండేలాగా అయితే చేయాలి. అంతేనండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనకి షోల్డర్లు అన్నీ సమానంగా చూసుకుని అతికేయడమే. నెక్స్ట్ వచ్చేసి అసలు మనం వెనకాల బ్యాక్ సైడ్ డాట్స్ అయితే ముందే వేసేసుకోవాలన్నమాట.
వెనక భాగం డాట్స్ అండి. డాట్స్ అయితే నేను కొంచెం మర్చిపోయాను, లేదంటే మనం షోల్డర్ కలుపుకు ముందే వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ అండి. మనం హ్యాండ్కి ఒక డాట్ పై మధ్యలో పెడతాం కదా, ఆ డాటు ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఉన్న కుట్టు కలిపి ఒక చోటే వచ్చేలా చూసుకుని మనం కలిపి కుట్టామంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఆ కుట్టు దాటిన మనకి తేడా వచ్చేస్తుందండి బ్లౌజు. ఇంకంతేనండి. బ్లౌజ్ అన్నది ఆది జాకెట్ యొక్క లూజ్ని బట్టి మెజర్మెంట్లను చూసుకుంటూ మనం కుట్టేసుకుంటే బ్లౌజ్ అన్నది స్టిచ్చింగ్ అంటే ఈజీ అన్నమాట. నేను ఆది బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్లు తీస్తున్నానండి. ఇది మాత్రం మనం కుట్టేటప్పుడు సాగదీయకుండా జాకెట్ ఎలా ఉందో అలాగే చూసుకుని కుట్టుకోవాలన్నమాట. మళ్ళీ బ్లౌజ్ అంతా కుట్టేటప్పుడు లాగి పెట్టి కుట్టినా మెజర్మెంట్లు తేడా వచ్చేస్తాయి. ఇక్కడైతే బటన్ అయితే వేయాలండి, లాస్ట్ని అయితే వేస్తాను. ఇంకా అదైతే ఇప్పుడు చూపించడం లేదు. కుట్టడం అన్నది ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను చూపించేసాను, షార్ట్ కట్లోనే కొంచెం స్పీడ్ పెట్టేసి చూపించేసానండి. ఎట్లా ఉందన్నది చెప్పండి. థ్యాంక్ యూ.